హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మేము అంటే కోవిడ్ తర్వాత అనుకుంటా ఇది రుద్రాభిషేకం చేయించుకున్నానండి. ఆ వీడియో క్లిప్స్ అన్నీ ఒకసారి బ్యాక్ అయితే ఒకసారి మీకు చూపిద్దాం కదా అనేసి నేనైతే షేర్ చేసుకుంటున్నానండి. మేము మ్యాక్సిమం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పూజ అనేది ఇంట్లో అయితే చేసుకుంటామన్నమాట. అంటే ఇంట్లో కొంచెం పాజిటివిటీ, ప్రశాంతత అంతా బాగుంటుంది కదా! ఇంట్లో ఏదైనా మంచిగా డివోషనల్‌గా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే సత్యనారాయణ స్వామి తండ్రి వ్రతం కానీ, ఇలా రుద్రాభిషేకం కానీ చేయించుకుంటాం అనమాట. చూసారా, కోవిడ్ తర్వాత అనుకుంటా మాస్క్ కూడా పెట్టేసుకొని ఉన్నారు. అంటే చాలా చేశారండి మౌలి గారు. ఎంత చేశారంటే మాకు వ్రతమైన ఇంట్లో ఏ పూజలైనా సరే మౌలి గారే చేస్తారనమాట. అలాగా చేయించుకున్నాము. అది మీకు పొట్టి అది షేర్ వేసుకున్నాక మళ్ళీ చేసుకుంటున్నాను. చెయ్యు ఇది ఆ మా డాన్స్ పొట్టిదాని వీడియో అనమాట. అది చిన్నప్పుడు చాలా పెంకితనం చేస్తుందండి. ఆ రోజైతే ఎక్కడికో బయటికి వెళ్తుంది. వాళ్ళమ్మ దానికి డ్రెసప్ చేస్తుంటే, డాన్స్ చేస్తాను నాకు వీడియో తీయండి అనేసి చెప్తుందనమాట. చాలా ఇంట్రెస్ట్ అండి యాక్టివిటీస్ అంటే దానికి మాత్రం. స్టడీస్ కూడా అలాగే చదువుతుంది. అల్లరి పిల్ల చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. ఈ పాత వీడియోస్ అన్నీ కొన్ని బ్యాక్ అయ్యాయనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అవన్నీ చూసుకొని. మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత వ్లాగ్‌లోకి వచ్చేస్తే గ్రైండర్ వేశాననమాట. ఊతప్పం చేసుకుందాము లేకపోతే ఇడ్లీ అయినా చేసుకోవచ్చనేసి. మీకు ఒక ర్యాండమ్ వ్లాగ్‌లా పెడుతున్నాను. తర్వాత ఏంటంటే చట్నీ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, తర్వాత పచ్చిమిర్చి వేసుకొని టమాటా, కొత్తిమీర వేసుకొని మెత్తగా అయిపోయిన తర్వాత మిక్సీ చేసుకొని తర్వాత పెట్టేసుకోవడమేనండి. ఆ తర్వాత ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వ్లాగ్ ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీ మీ తరపు నుంచి ఆ చిన్న సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మీకోసం నేను తీసి పెడతాను. తర్వాత ఏంటంటే టిఫిన్ ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగే లేచి ఫాస్ట్‌గా కుకింగ్, టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ చేయడం అంటే చాలా బిజీ టాస్క్ అండి. ఎంతమంది అంటే మ్యాక్సిమం అందరూ ఇదే చేసే పననమాట. కానీ ఈ ఫాస్ట్‌గా హరీబరీగా చేస్తూ ఉంటుంటే చాలా అంటే ఏంటంటే మార్నింగే ఉంటది వర్క్ అంతాను. మనం మేనేజ్ చేసుకుంటూ టైంని అంటే కరెక్ట్‌గా టైంని ఒక షెడ్యూల్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి, టైం అన్నది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, మనం ఏం చేయాలంటే ఫాస్ట్‌గా చేసేసుకొని కరెక్ట్‌గా ఇది ఒక ప్లాన్ అనేది మనం వేసుకొని చేసుకున్నాం అనుకోండి, ఏ పనైనా సరే ఈజీగా చేసేయవచ్చనమాట. అదేవిధంగా నేను కూడా ఒక షెడ్యూల్ అంటే టు డూ లిస్ట్‌లోని అని ఒక లిస్ట్ పెట్టుకొని ఆ విధంగా నేను చేసుకుంటాననమాట. ఈరోజు ఈ రెసిపీస్ చేయాలి, ఈరోజు ఇది చేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఒక ప్లాన్ అనేది మనం రెడీ చేసుకున్నాం అనుకోండి, ఏ వర్క్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ముందు రోజు నైటే కొన్ని వర్క్స్ అనమాట, టిప్స్ అంటే కొన్ని ఏంటంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేకి లంచ్ ప్రిపరేషన్ ఏం చేయాలి అన్నది మనం ఏంటంటే అవి ఒక లిస్ట్ ఔట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటదనమాట. నెక్స్ట్ డే మనకి బర్డెన్‌గా అనిపించదు, ప్రెషర్‌లా ఉండదు. సో, అందుకని నేనేం చేస్తానంటే ఇలా బెండకాయలవి, దొండకాయలు, బెండకాయలు, క్యాబేజ్ ఇలాంటివైతే ముందు రోజు నైటే అవి చాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో ఎయిర్ కంటైనర్‌లో పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత కొన్నైతే ఈజీగా చేసుకునేవి అంటే ముందు రోజే మనం తరిగి పెట్టుకొని ఉంచుకోవాల్సినవి ఏవైనా ఉంటే మాత్రం తప్పకుండా అలాగే చేసేసుకుంటాను. ఎర్లీ మార్నింగే లేచామనుకోండి, కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అలా మనం చేసేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్‌గా లెగిస్తే వర్క్ కూడా ఫాస్ట్‌గా అయిపోతదనమాట. ఎప్పుడైనా సరే మనం లేట్‌గా లేచామనుకోండి, ఆ రోజు వర్క్ అంతా అలాగే ఉంటది. డే కూడా అలాగే ఉంటదనమాట. అందుకని ఏ వర్క్ అయినా సరే మనం ఒక ప్లాన్, షెడ్యూల్ అనేది ఉన్నదనుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చనమాట. నేనిక్కడైతే మార్నింగ్ సాంబార్ చేశానండి. ఈరోజైతే 2 కర్రీస్ చేశాను. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 చేశాను. కాకరకాయ ఏమో ఇలా ఎప్పుడైనా మీరు చేసుకున్నారా అండి? ఇది పచ్చడి మమ్మీ చెప్పారనమాట. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని బాగా వేగాక కాకరకాయ వేసుకోవాలండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని
ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఏం చేయాలంటే నువ్వులన్నవి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. కాకరకాయ మంచిగా వేగిపోయిన తర్వాత చింతపండు రసం వేసేసుకొని ఈ కాకరకాయలోనే మనం ఆల్రెడీ నువ్వులు ఉంటాయి కదండీ! అది పౌడర్ చేసుకున్నాం కదా! అది కూడా వేసుకుంటే చాలా బావుంటదండి. టేస్టీగా ఉంటది. పుల్ల పుల్లగా, కారం కారంగా. అంటే చేదు కూడా మనకు అంతగా తెలియదు. ఎందుకంటే కాకరకాయ ఆల్రెడీ వేయించేస్తాం కదా మంచిగా. రెగ్యులర్‌గా పుల్ల బెల్లం పెట్టి వండుకోవడం, లేకపోతే కాకరకాయ ఫ్రై అంటే బోర్ కొడతది కదా! మనం ఇలా కుకింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో చేంజ్ చేస్తూ మనం కుక్ చేసామనుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా తినాలని ఇంట్రెస్ట్ కలుగుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము. డైలీ ఒకటే తినాలి, ఒకటే చూడాలంటే చిరాకుగా ఉన్నట్టుంటది కదా! సో, మనం దాన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ, మనం మన స్టైల్‌లో చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ పుడతదనమాట తినాలనేసి. అంటే మంచి రెసిపీస్, హెల్తీ రెసిపీస్ మంచిగా మనం చేంజ్ చేసుకుంటూ కుకింగ్ చేస్తా ఉంటే వస్తదండి. తినాలని కూడా ఇంట్రెస్ట్ పుడతదనమాట. హెల్తీగా తినాలి, మంచిగా తినాలి, ఈజీగా అయిపోవాలి. ఇదే ఫాలో అవుతాను నేను. ఆ తర్వాత ఏంటంటే, ఈరోజు కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఏమో చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ కూడా కుక్ చేయమని. సో, తీసుకొచ్చిన తర్వాత కుక్ చేయాలి కదా మరి. సో, నేనేంటంటే మసాలా అంతా ప్రిపేర్ చేసేసి, మంచిగా చికెన్ అది కడిగేసి ప్యాన్ పెట్టేసుకున్నానండి. నార్మల్‌గానే మసాలా ఏముంటుంది, హోల్ గరం మసాలా వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి అందులోనే వేసేస్తాను. ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చి మొత్తం అంతా పేస్ట్ చేసేస్తాను కదా! ఆల్రెడీ మీకు ఇదివరకే చూపించాను. మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ స్పైసీగా కావాలంటే దాంట్లో మనం గసగసాలు, మిరియాలు, తర్వాత ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటే మంచి అరోమా వస్తది. మనం ఎక్స్ట్రా ఏవైతే యాడ్ చేస్తామో దాన్ని బట్టి టేస్ట్ కూడా ఉంటది కదా! సో, అలాగే నేనైతే ఏంటంటే ఇప్పుడు సాంబార్ ఆల్రెడీ చేశాను కదండీ! సాంబార్‌కైతే తిరువాత పెట్టేస్తున్నాను. ముందంతా మరిగిపోయిన తర్వాత ఈ ఆయిల్ వేసుకొని బాండీలోనే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, శనగపప్పు, కొంచెం మెంతులు కూడా వేస్తాను. మంచి ఫ్లేవర్ వస్తదనేసి. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఆ సాంబార్ అందులో వేసేసుకోవడమేనండి. అంతే సింపుల్ అనమాట. సాంబార్‌తో యాక్చువల్‌గా అయితే చికెన్ ఫ్రై అనేది చాలా మంచి కాంబినేషన్. కానీ నేనైతే గ్రేవీలా చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటదండి. సాంబార్ అయితే చిన్న బౌల్‌లోనే చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే చెప్పాను కదండీ! చికెన్ కూడా తీసుకొచ్చారని. చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ చేసుకున్నాను కదండీ! అది కూడా వేసాను. నేను తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసాను. ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర అన్నవి మనం పేస్ట్‌లో వేసేస్తాం కాబట్టి మరి వేయక్కర్లేదనమాట. మనం ఏదైనా సరే ఒక టైము అంటే మేనేజ్ చేసుకుంటూ మనం ఫాస్ట్‌గా అంటే టెన్షన్ పడకుండా ఒక టైం మేనేజ్ చేసుకుంటూ మనం వర్క్ అనేది చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీగా అయిపోద్ది. ఒక్కొక్కసారి ఎందుకు మనకు లేట్ అవుద్దంటే, మనం లేవడం లేట్ అవ్వడం, ఆ రోజు కొంచెం అన్‌ఈజీగా ఉండడం, బాడీలోని కొంచెం స్ట్రెంగ్త్ లేకపోవడం, దానివల్ల మనం లేవలేకపోవడం అలా జరుగుతదనమాట. సో, అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఎర్లీగా లేవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎర్లీగా లేవాలంటే కొంచెం నైట్ త్వరగా పడుకుని పోవాలనమాట. త్వరగా పడుకుని పోయి, ముందు రోజే మనం కొంచెం లిస్ట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అనేసి మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే చాలా ఈజీగా అయిపోతుందండి వర్క్. ఎంతసేపండి మనం స్టార్ట్ చేసామంటే ఆడవాళ్ళకి సాధ్యం కానిది ఏదుంటుందండి? ఏమైనా చేయగలరండి. సో, అదే విధంగా నేనైతే కుకింగ్ అయితే ప్లాన్ చేసేసుకొని చేసేస్తాననమాట. ఆల్మోస్ట్ కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్దండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.